ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సక్సెస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని అడిగిన వారికి సింపుల్గా ఇది సక్సెస్ అని ఆన్సర్ చేసేస్తోంది దృశ్యం త్రీక్వెల్. ఓవర్సీస్లోనే కాదు, మన దగ్గర కూడా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. మూవీకి వచ్చిన టాక్ వేరు, వస్తున్న కలెక్షన్స్ వేరని సంబరపడిపోతోంది ట్రేడ్ వర్గం. దృశ్యం కాన్సెప్ట్ ని జస్ట్ సినిమా అనుకుని సరిపెట్టుకోలేదు జనాలు. అంతకు మించిన ఎమోషన్ గా ఫీల్ అయ్యారు. ఫస్ట్ 2 పార్ట్ల సక్సెస్ కూడా దాన్నే ప్రూవ్ చేసింది. ఇదే చివరి పార్ట్ అంటూ త్రీక్వెల్ ని రిలీజ్ చేశారు జీతూ జోసెఫ్. మొదటి 2 భాగాలతో పోలిస్తే త్రీక్వెల్ కి ఇన్స్టెంట్ హిట్ టాక్ రాలేదు. డివైడ్ టాక్ తోనే నడిచింది. అయినా ఓవరాల్ గా 200 కోట్ల క్లబ్ లో చేరగలిగింది. దృశ్యం త్రీక్వెల్ మోహన్ లాల్ కెరియర్ లో మరో రికార్డు క్రియేట్ చేసింది. ఆయన నటించిన తుడరుం, ఎల్2 ఎంపరాన్ సినిమాలు ఆల్రెడీ 200 కోట్ల కలెక్షన్లు తెచ్చుకున్నాయి. దృశ్యం త్రీక్వెల్ కూడా 200 crores క్లబ్ లో చేరడంతో హ్యాట్రిక్ రికార్డ్ ఇప్పుడు మోహన్ లాల్ సొంతమైంది. అటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది దృశ్యం 3. ఇప్పటికే 1.15 మిలియన్ మార్క్ ని టచ్ చేసింది ఓవర్సీస్ లో. 6 రోజుల్లో ఈ ఫీట్ ని అందుకున్న థర్డ్ మలయాళం మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యే టైంకి 2 మిలియన్లను ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. సో వీటన్నింటినీ బట్టి చూస్తుంటే మోహన్ లాలే అన్నట్లు దృశ్యం 4కి కూడా స్కోప్ ఉంటుందా? ఫుల్ స్టాప్ పెట్టేశాననుకున్న జీతూ మళ్ళీ ఏదో ఒక లింకుతో స్టోరీని కంటిన్యూ చేస్తారా అనే క్యూరియాసిటీ మొదలైంది. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.